రవీంద్ర వచ్చేస్తున్నాడు ఒక సూపర్ డూపర్ మాస్ నంబర్. అండ్ అదేంటంటే చల్ చలో చలో లైఫ్ సే మిలో అనే పాటకి ప్యారడీ. లెట్స్ వెల్కమ్ హిమ్. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. పరుగే తీసినోడు పోలీస్ అవుతాడు, పరుగే నేర్పించినోడు దొంగలా అవుతాడు. పట్టుకుంటే నజరానాలు అవార్డులు రికార్డులు, దొరకకుండా తిరిగితేనే దొంగలు. నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి నక్కి చేస్తాను దోపిడీలు. గోడ దూకుడు తాడు పాకుడు గడబిడా కాకుండా వేస్తాను పెళ్లి అడుగులు. కాలమే ఉన్న ఇంటి తాట తీస్తాను, చీపురే అంతా ఉచ్చేస్తాను. చాడిలో ఆవకాయ జీడి బొబ్బు మొదలు తీరువా వాస్తునంత చూస్తాను. ఇంటిగా పట్టిగా పట్టుకెళ్ళకెట్టు కానీ నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి నక్కి చేస్తాను దోపిడీలు. గోడ దూకుడు తాడు పాకుడు గడబిడా కాకుండా వేస్తాను పిల్లి అడుగులు. రాజమౌళి కత్తులేవి వాడకుండా కొనగోటి తిలాకర్లు లింకులు తీస్తా. పడుకున్న వాడి నిద్ర లేవకుండా వాడి ఒంటి పైన ఉన్నవన్నీ మాయం చేస్తా. కసికసిగా కత్తితో పొడవకుండా నా కుల్లి జోకులేసి వాడి ప్రాణం తీస్తా. దొంగ దొంగ అని అరవకుండా వాడి ముక్కు పైన సాక్షి పెట్టి ముచ్చంలో ముంచేస్తా. చెప్పి చూస్తా నచ్చ చెప్పి చూస్తా, ఒక్కటిచ్చి కట్టేస్తా. బుద్ధి చెబుతా బుజ్జగించి చూస్తా, కాదు అంటే గుద్ది గుద్ది దోచేస్తా. నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి నక్కి చేస్తాను దోపిడీలు. గోడ దూకుడు తాడు పాకుడు గడబిడా కాకుండా వేస్తాను పెళ్లి అడుగులు. గురకతోనే మనిషి గుణం గుర్తేస్తా. గూగుల్ కన్నా సెర్చర్ ఇంజన్ ఏ గుంపలోన ఏముందో ఇట్టే చూస్తా. కుక్కుంటే చికెన్ ముక్క వేసి నా పిక్క బలం చూపించి పరుగెత్తిస్తా. కాకుంటే ఆడ కుక్క చూపి నా పక్కకు అది రాకుండా లవ్ ఫీవర్ పుట్టిస్తా. కన్ను మూస్తా కంటి చూపుతోనే కన్ను చూపి కన్నంట సున్నమైన గోడ గీకి తీస్తా. ఓనరైన ఇల్లు గుర్తు పట్టకుండా చేస్తా. నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి నక్కి చేస్తాను దోపిడీలు. గోడ దూకుడు తాడు పాకుడు గడబ
బాలాజీ గారు. చేస్తే దొంగతనం నీలాగా చేయాలయ్యా, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి, ఏదైనా పని చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు అసలు గోడ దూకుడు తాడుపాకుడు ఏమీ లేకుండా జాగ్రత్త పిల్లి అడుగులు వేసుకుంటూ పెడతానంటున్నావు. ఇంటి తాళం ఎట్లాంటిదైనా సరే దాన్ని నువ్వు చిటికలో తీస్తానంటున్నావు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగాడిలా కాదు, చీపురులా ఉండి చిమ్మేస్తానంటున్నావు ఇల్లు మొత్తం. నువ్వు మామూలు దొంగవే, నువ్వు అద్భుతంగా పాడేవయ్యా. నువ్వు రాజమౌళి కత్తి వాడక్కర్లేదని అన్నావు కదా, రాజమౌళి కత్తి లాంటి కంఠం ఉంది నీకు. బాలాజీ గారు, ఇదొక మళ్ళీ ఇంకొక మంచి క్రియేటివ్ అటెంప్ట్ అండి. దొంగతనం గురించి ఎన్ని రకాలుగా చెప్పారు. అసలు చాలా ఫ్రాంక్గా చెప్తున్నా, మీ వాయిస్ కల్చర్, దేవి గారి వాయిస్ కల్చర్ చాలా దగ్గరగా ఉంది. మీకు అది ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. సమ్వేర్ పాట వింటున్నా, చల్ చలో చలో సాంగ్ చాలా ఇష్టం నాకు, అద్భుతమైన లిరిక్స్. సో ఆ పాట చాలాసార్లు విన్నాను. అండ్ దేవి గారి వాయిస్ కల్చర్ చాలా దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ సీరియస్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఎన్ని రకాల దొంగతనాలు చేయొచ్చు, ఎంత సైలెంట్గా చేయొచ్చు, టెక్నికల్ బాగా చెప్పారు. మరొకసారి క్రియేటివిటీకి ఇంకొక మంచి పదులు పెట్టిన సందర్భం అనమాట. థ్యాంక్ యూ బాలాజీ గారు.